హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఇక్కడ మార్నింగ్ నుంచి నా వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. అయితే మార్నింగ్ పూజ చేసిన తర్వాత వ్లాగ్ షూట్ చేయడం మర్చిపోయానండి. ఇంక దీపం అవి కొండెక్కేసిన తర్వాత తీస్తున్నాను అనమాట. ఎవరేం తిట్టుకోవద్దు. అయితే మార్నింగ్ చక్కగా పూజతో అయితే మన వైబ్స్ అనేవి మంచిగా ఉంటాయని ఫస్ట్ అయితే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఇంకా పూజ చేసుకున్న తర్వాత వాళ్ళైతే ఉల్లిగారులు వేస్తున్నానండి. ఈ మధ్య ఉల్లిగారులు నాకు ఫేవరెట్ అయిపోయినాయి అనమాట. నాకు కాదు, మా హస్బెండ్కి. నేను వేసే ఉల్లిగారులు అంటే నాకు వేయడం ఫేవరెట్ అనమాట. అంటే బాగా నేర్చుకునే కొద్ది మంచిగా వస్తే వేయాలని ఇంటెన్షన్ బాగా పెరుగుతుంది కదా. ఇంతకు ముందు అయితే అసలు సరిగ్గా వచ్చేవి కాదు. కొంచెం మంచిగా ఒక్క గారు వచ్చినా చాలా మురిసిపోయేదాన్ని. ఇది పేపర్ మీద అలా పెట్టి వేసేదాన్ని అనమాట. ఈసారి చేత్తోని మంచిగా వేసేసుకుంటున్నాను. అందుకే నాకు కూడా వేయాలని ఇంట్రెస్ట్. మా హస్బెండ్కి ఇలా ఆయిల్లో స్నానం చేసిన ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకేమో డైలీ ఇడ్లీ అనమాట. చెప్తే నమ్ముతారు. ఇవాళ మార్నింగ్ కూడా ఇంకా దీనికోసం డైలీ నీకు ఇష్టమని ఇడ్లీలో వేసుకుంటావు, నాకు నచ్చినవి ఏం వేయమని చిన్న గొడవ. సరే ఇంకా నిన్నే కదా పప్పు నానబెట్టానని చెప్పేసి ఇంకొంచెం తనకి ఇలా గారెల పిండిలా చేసేసి గారెలు అయితే వేసి ఇచ్చేసాను. బాగున్నాయి అనుకుంటూ తినేశారు. అయితే నేను తింటాను, కానీ మార్నింగే ఆయిల్ ఫుడ్ తింటే నాకు కొంచెం అనీజీగా అట్లా ఉంటుంది. మీకు కూడా ఎలా అనిపిస్తో లేదో కింద కామెంట్ చేయండి. చాలామందికి ఆయిల్ ఫుడ్ తిన్నా కానీ నార్మల్గానే ఉంటారు. నాకైతే కొంచెం కడుపులో తిప్పేసినట్టుగా అలా ఉంటుంది. అయితే మా సిస్టర్ వాళ్ళు బాగానే తింటారు. ఇంకా ఈ మధ్య నేను కొంచెం బాగా అప్గ్రేడ్ అయ్యి ఇలా తింటున్నాను. కానీ అసలు ఇంతకుముందు అసలు ఇడ్లీ లేకపోతే గోల పెట్టేసేదాన్ని. ఈవెన్ పొంగల్ టైంలో కూడా అసలు ఇడ్లీ ఇడ్లీ అనుకుంటూ ఉండేదాన్ని. మా అమ్మ ఆ రోజు ఏమైనా స్పెషల్స్ చేసినా నాకు ఇడ్లీ ఎందుకు చేయలేదని గొడవ పెట్టేసేదాన్ని అనమాట. అంతలా ఉండేది. ఇంకా టిఫిన్ తినేసానండి. గారెల్లోకి కొబ్బరి చట్నీ అయితే వేసుకొని ఇంకా మొక్కల దగ్గరికి అయితే వచ్చాను. కొంచెం చిగురు పడుతున్నాయి, అవే చూస్తున్నాను అనమాట. ఇంకా దీనికి ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఆలోచించాలి. ప్లీజ్ అండి, మీకు ఏమైనా తెలిస్తే చెప్పొచ్చు కదా. ఇలా చచ్చిపోతున్నాయి మొక్కలు. ఇంకా మొక్కల దగ్గర నుంచి లోపలికి వచ్చేసిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక ఇవాళ అయితే కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాను. ఇంకా మీకు చెప్పడం మర్చిపోయింది, ఇదైతే సండే వ్లాగ్ అనమాట. సండే ఇంకా చికెన్ ఏం తీసుకురాలేదు మా హస్బెండ్. ఇంకా కూరగాయలు కొనేసరికి 400 అయిపోయింది. ఇంచుమించుగా ఒక 3 కేజీలు ఎన్నో వచ్చి ఉంటాయి అన్నీ కలిపి. అన్నీ హాఫ్ కేజీస్ తీసుకున్నవే 400 అయిపోయింది అని అన్నారు. సరే ఇంక ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో తెచ్చినవి పాడైపోతాయని చెప్పేసి ఎగ్స్ కర్రీ అయితే చేస్తానని చెప్పేసి ఎగ్స్ కర్రీ అయితే చేస్తున్నాను. దాని ముందు ఉడకబెట్టేసుకొని ఫ్రై కూడా చేసుకున్నాను. అన్నీ ఒకేసారి వేస్తుంటే నాకు మంచిగా రావట్లేదండి ఫ్రై. అందుకే ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇంక ఇవాళ వచ్చేసి ఉట్టి కర్రీ అనమాట. అంటే కొంచెం పులుపు ఎక్కువగా వేసి కర్రీ చేస్తాను. ఇది మా నాన్నమ్మ చేసేది అనమాట. సూపర్గా ఉండేది. మా నాన్నమ్మ చాలా రేర్గా వంటలు చేసేది, కానీ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉండేది అనమాట. అలాగే మా అమ్మమ్మ కూడా. మా అమ్మమ్మ మట్టి కుండలు అసలు కోడిగుడ్డు పులుసు పెడితే ఎంత బాగుండేదో. మా అమ్మమ్మకి ఎంతమంది మనవలు మనవరాలు అంటే చెప్పలేము. ఒక 20 మంది ఉన్నామనుకోండి. అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ మా అమ్మమ్మ రెసిపీస్ అనమాట. అంత బాగా చేస్తుంది. స్వీట్ ఐటమ్స్ కానీ పిండి వంటలు కానీ. మా నాన్నమ్మ అయితే ఈ ఎగ్ కర్రీ బాగా చేస్తుంది. చాలా బాగుంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు ఆ వాల్యూ తెలియదండి. వాళ్ళు ఉన్నప్పుడు తినాలనిపించదు. వెళ్ళిన తర్వాత ఇలా గుర్తుపెట్టుకోవడమే. కానీ ఇంకా మా అమ్మమ్మ వంటలు అసలు మా ఇంట్లో మా పెద్దమ్మలకు కానీ మా అమ్మకి కానీ ఎవ్వరికి రాలేదండి. అసలు అంత బాధ అనిపిస్తుంది నాకు. ఎవరికైనా వచ్చి ఉంటే కనీసం హ్యాపీగా మనం నెక్స్ట్ జనరేషన్ అని నేర్చుకుంటారు. అసలు వీళ్ళు ఎవ్వరూ నేర్చుకోలేదు. ఇంకా ఇలాగా ఉల్లిపాయలు అవి ఫ్రై చేసుకున్న తర్వాత గుడ్లు అయితే వేసేస్తున్నాను. ఇంతకీ పొద్దునే కర్రీ చేసేస్తున్నాను కదా. ఎందుకంటే ఇవాళ మనం 2 ప్లేసెస్కి విజిట్ చేయాలన్నమాట. అందుకే ఫస్ట్ కర్రీ చేసుకుంటే మనం వెళ్ళొచ్చిన తర్వాత రైస్ పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా ముందు కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఎగ్స్ అవి ఇంకా ఉల్లిపాయలు వేసి కొంచెంసేపు ఫ్రై చేసి ఇందులో పులుపు అయితే వేసేస్తానండి. ఫస్ట్ కొంతమంది వాటర్ వేసుకుంటారు, కొంతమంది ఎందుకు. మా అమ్మ అయితే ముందు కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి తర్వాత అయితే పులుపు వేస్తుంది. నేనేమో ఇంకా ఫస్ట్ పులుపే అడ్జస్ట్ చేసేస్తాను. పులుపు వేసిన తర్వాత కొంచెం కర్రీ ఇలాగా కొంచెం ఉడకనివ్వాలండి మనకి కన్సిస్టెన్సీ. నేను ఇక్కడ కొంచెం ఇగురులాగే చేస్తున్నాను, మరి పులుసులా కాదు. ఇంక సండే కదా, ఒక పూటకే కదా అని చెప్పేసి కొంచెం ఇగురులా చేస్తున్నాను అనమాట. ఈరోజు నాకు మా హస్బెండ్కి ఎలాగో సెలవు ఉంది కదా, ఇంకా మేము ఒక పని అయితే పెట్టుకున్నాము. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కొత్తిమీర ఉంది కానీ వేయాలనిపించలేదు. ఇంక అన్నింటిలో కొత్తిమీర ఏం వేస్తామని ఇంక నేను ఈ గిన్నెలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ముందు ఫస్ట్ ఇవన్నీ సర్దేసుకొని గిన్నెలు అవి క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా. నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఇంటికి వచ్చేసరికి పిచ్చి పిచ్చిగా ఉంటే మెంటలు వచ్చేస్తుంది. ఎక్కడికైనా వెళ్తానంటే ముందు ఆ రోజు సాయంత్రం పనులు కూడా చేసేసుకొని ప్రశాంతంగా వెళ్ళి ఎంత లేట్ అయినా పర్లేదు పని చూసుకుని వద్దామని అనుకుంటాను. ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంక గిన్నెలన్నీ కూడా ఇక్కడ వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇక గిన్నెలు క్లీన్ చేసేసుకొని గ్యాస్ ఇవంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. అయితే నేను ఒక సజెషన్ మిమ్మల్ని అడుగుతానండి. నేను అంటాను మా హస్బెండ్తో, మనం ఇద్దరం జాబ్ చేసేటప్పుడే ₹1 ఉన్నప్పుడే ఓన్గా ఒక హౌస్ అనేది కొనేసుకుందాము. తర్వాత మనం కొనలేము పిల్లలు అవి అయిన తర్వాత అని నేను అంటున్నాను. మా హస్బెండ్ ఏమో
ఇప్పటికే ఈఎంఐస్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, మనం కొంచెం టైం తీసుకొని కొందామని ఆయన అంటారు. అయితే నేను కొంచెం గొడవ పెట్టాను అనమాట. ఇప్పుడు కొనలేకపోతే మనం ఇంకెప్పటికీ కొనలేము, అట్లీస్ట్ కొంతైనా మనం 2-3 ఇయర్స్లో క్లియర్ చేసుకుంటే మిగిలింది స్లోగా చేసుకుందాము అని చెప్పేసి నేను బాగా బలవంతం పెట్టి క్లాస్మేట్స్లో మాకు దగ్గరలో 2 ఫ్లాట్స్ ఉన్నాయంటే చూడడానికి అయితే వెళ్తున్నాము. నాకేమనిపిస్తుంది అంటే కష్టమో నష్టమో డేర్ అండ్ డాష్గా తెచ్చేసుకుందాము, ఏదైనా మనం చేయగలుగుతామని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. మా హస్బెండ్ ఏమో మనం చేయలేమేమో అని భయపడతా ఉంటారనమాట. చెప్పాను మా ఇద్దరం ఒకరికి అసలు పొంతనే ఉండదు. ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను గొడవ పెడుతున్నానని సరే పద ఇల్లు చూసొద్దామని అన్నారు. అయితే 2 కూడా రీసేల్ అనమాట. అంటే ఆల్రెడీ కొనుక్కున్న ఓనర్స్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసి మళ్ళీ మనకి రీసేల్ చేస్తున్నారు. అయితే కొంచెం తక్కువ అమౌంట్కే వస్తుందని చెప్పేసి వెళ్దామనేసి బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు మేము ఉంటున్నది అయితే రెంట్ హౌస్, మీ అందరికి తెలిసే ఉంటుంది కదండి. ఎంతసేపు అని రెంట్ హౌస్లో ఉంటాము. కొంచెం మనకి ఏజ్లో ఉన్నప్పుడే మంచిగా ఫ్లాట్ కానీ సైడ్ కానీ తీసుకోవాలని నా ఆశ అనమాట. ఇంకా అయితే మనం ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మాకు ఒక 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అయితే ఇది గ్రూప్ హౌస్ టైప్ అండి, మొత్తం ఫ్లాట్ కాదు, మొత్తం 5 ఉన్నాయన్నమాట ఫ్లోర్స్. దీనిలో ఇది 5th ఫ్లోర్లో ఉంది. అయితే ఓనర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటారంట. తనైతే రీసేల్ చేసేస్తా అన్నారు. ఆయన కూడా పెద్దగా యూజ్ చేయలేదు. దట్ ఏంటంటే సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఫ్లాట్ అయితే చాలా పాడైపోయింది. మరి ఇంతకుముందు ఎవరికైనా రెంట్కి ఇచ్చారో ఏదో మనకు తెలియదు. చూసారు ఇక్కడ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంది. లాస్ట్ టైం మేము ఒకటి రెంట్కి చూసినప్పుడు కూడా ఇలాంటి హౌసే చూసామండి. అయితే అది కొంచెం మాకు ఫెసిలిటీస్ అవి బాగాలేక వదిలేసాము. ఇక్కడ ఇవైతే బెడ్రూమ్ అనమాట. ఆయన వాళ్ళ మావయ్య గారు ఎవరో ఇక్కడ ఉంటారంటండి. ఆయన కూడా ముసలి ఆయనే, కొంచెం మెయింటెనెన్స్ బాగాలేదు. దానివల్ల ఏంటంటే మనకి ఇలా అనిపిస్తుంది. ఇక్కడైతే దీన్ని దేవుడి గదిలో యూజ్ చేసుకున్నట్టున్నారు. బాగానే ఉందండి, మరి సూపర్ డూపర్ ఏం కాదు. అయితే ఏంటంటే కొంచెం మనకి తక్కువకి వస్తుందేమో అని హోప్తో అయితే వెళ్ళాము. 2 బెడ్రూమ్సే అనమాట. ఇది వచ్చేసి కిచెన్ అయితే చాలా బాగుంది కదా. ఇప్పుడు మన కిచెన్తో పోల్చుకుంటే చాలా బెస్ట్. అంటే కొంచెం స్పేసియస్గా ఉంది. కొంచెం నేను వీడియోస్ తీసుకున్న దానికి బాగుంటాయి కదా. ఈ మధ్య అన్నీ కూడా నేను వీడియోస్కి లింక్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. నేను ఇట్లా వీడియో ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది, ఇక్కడ దీనికి బాగుంటుంది అని చెప్పి. ఇదైతే 2nd బెడ్రూము. అంటే ఈ ఫ్లాట్స్లో నేను చూసిన 2 కూడా ఏంటంటే పవర్ లేదండి, వాళ్ళు కట్ చేసినట్టున్నారు. మేబీ ఎన్ని రోజులు అయిందో. ఇంకా ఇదేనమాట ఈ ఫ్లాట్. మనం ఇప్పుడు 2nd ఫ్లాట్కి అయితే చూద్దాము. ఇది కూడా కొంచెం అటు ఇటుగా దగ్గరదేనండి. ఇదైతే ఎంట్రన్స్, ఇక్కడ హాల్లో వచ్చింది. ఇంకా ఇక్కడ కూడా పవర్ కట్టేనండి, పవర్ తీస్తారు. మనకి అక్కడ టీవీ యూనిట్ ఇలా ఇచ్చారనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం మెయింటెనెన్స్ బాగానే ఉందిలేండి. ఇంక ఇది వచ్చేసి ఒక బెడ్రూము. దీనికి కబోర్డ్స్ కూడా చేస్తున్నాయి. అయితే మనం ఇంతకు ముందు చూసిన ఫ్లాట్లో అయితే కబోర్డ్స్ ఏం చేసలేవు అనమాట, అన్నీ ఓపెన్గా ఉన్నాయి. అసలు నాకు తెలిసి ఓనర్ అసలు ఉండడు, ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ దాన్ని తీసుకుని ఉంటారు. ఇంక ఇదైతే వాష్రూమ్స్ అనమాట. మరి కొత్తగా ఏం లేవు కానీ బాగానే ఉందండి. దీనికి వచ్చి మైనస్ ఏంటంటే దానికి కార్ పార్కింగ్ ఉంది, దీనికైతే కార్ పార్కింగ్ లేదు. అదైతే ఫ్లాట్ కొంచెం యావరేజ్ ఉంది, ఇది కొంచెం బాగుంది. అయితే ప్రైస్ వేరియేషన్ కూడా అలాగే ఉందిలేండి, నేను తర్వాత చెప్తాను మీకు. ఇది వచ్చేసి చిన్న యూనిట్లా చేశారు, అంటే స్టోరేజ్ పర్పస్ అనమాట. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్స్ అయితే సైజ్ చిన్నగానే ఉన్నాయిలేండి, మరీ అంత ఎక్కువేం లేదు. ఆ బెడ్రూమ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయా లేకపోతే కబోర్డ్స్ వల్ల నాకు అలా అనిపిస్తుందో మరి. ఇంక ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఇదైతే కొంచెం ఎక్కువ ఫ్లాట్సే ఉన్నాయండి, నాకు తెలిసి ఒక 70 ఎన్నో ఉన్నాయి. దానికైతే కొంచెం తక్కువే ఉన్నాయి, మొన్నవే 5 ఫ్లోర్స్ అనమాట. ఇంక ఇది వచ్చేసి బాల్కనీకి దారి. ఇది కిచెన్ ఇంకా మన ఇప్పుడు పాత కిచెన్ లాగే ఉంది, చాలా స్పేస్ తక్కువగానే ఉంది, చిన్నదనమాట. నాకు తెలిసి దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్న సైజ్ అనుకుంటండి. ఇంక ఇదైతే బాల్కనీ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. ఇక్కడ చూసారా వాటర్కి ఇక్కడ మనం ఏమైనా వాషింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మనకి చాలా బాగుంది కదా, ఏమైనా మొక్కలో పెట్టుకునేదానికి. కొన్ని ఫెసిలిటీస్ అక్కడ బాగాలేవు, ఇక్కడ బాగున్నాయి. అక్కడ ఏరియా కొంచెం లోపలికి ఉంది, ఇక్కడైతే కొంచెం మంచిగా కమ్యూనిటీలో ఉన్నట్టు ఉందన్నమాట. ఇదైతే రాజమండ్రి దగ్గరలో అండి. రాజమండ్రి దగ్గరేం కాదు, ఇంకా రాజమండ్రికి చాలా నియర్లోనే. ఇంకా ఫ్లాట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఫ్లాట్స్ చూసేసి ఇంకా వెళ్తూ వెనక్కి వచ్చేస్తున్నాము. అయితే మా హస్బెండ్తో నేను 2nd చూసిన ఫ్లాట్ అయితే నాకు నచ్చింది అన్నాను. దానికి మా హస్బెండ్ దానికి కార్ పార్కింగ్ లేదు కదా అన్నారనమాట. ఇంక ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.